విద్యానగర్ షిరిడీ సాయిబాబా మందిర శంకుస్థాపన ఏప్రిల్ 23, 1978 తేదీ ఉదయం 9:55 జరపాలని శ్రీ పూర్ణానంద స్వామి వారు ముహూర్తం నిర్ణయించారు. ఆ శుభ సమయానికి పూర్ణానంద స్వామి వారిని ఆహ్వానించగా వారు అనంతమైన బాబా యొక్క ఆధ్యాత్మిక శక్తి చేత ఆచార్యుల వారు ఆదేశింపబడినారు కనుక ఎంతటి కార్యమైనా వారి ద్వారానే సఫలమవుతుందని తాము తప్పక రాగలమని రాశారు. సరిగ్గా శంకును అభిషేకించే సమయంలో వివిధ ప్రదేశాల నుంచి వచ్చిన భక్తులు తమతో పాటు గోదావరి, కృష్ణ, కావేరి, తుంగభద్ర నదీ జలాలను తమతో తెచ్చారు. ముందే తెచ్చి ఉంచిన గంగాజలంతో కలిపి పంచగంగలతో అభిషేకం జరిగింది. శ్రీ సాయి పాదస్పర్శతో పునీతమైన షిరిడీలోని మట్టిని, ద్వారకామాయిలో 60 సంవత్సరాలు పైగా బాబా స్పర్శను పొందిన కొన్ని రాళ్లను శంకువులో ఉంచారు. ఆర్థిక వసతి లేక నవరత్నాలను తెప్పించకపోయినా మద్రాసులోని ఒక భక్తునికి ప్రేరణ కలిగి శంకుస్థాపన రోజున నవరత్నాలను తెచ్చి ఇచ్చారు. శంకుస్థాపన సమయానికి ఒక దివ్య పురుషుడైన ముస్లిం దర్శనమిచ్చి ఆదేశించడం వల్ల ముస్లిం భక్తులు వచ్చి ప్రార్థన చేశారు. అలాగే క్రైస్తవులైన భక్తులు వచ్చి క్రైస్తవ ప్రార్థనలు చేశారు. వేద పండితులు వచ్చి వేద ఘోష చేశారు. ఇలా సాయి సాంప్రదాయానుసారం వివిధ మత ప్రార్థనలు జరిగాయి. శంకుస్థాపనకి ముందు షిరిడీ వెళ్ళిన శ్రీ చంద్రశేఖర్ గారికి సాయి భక్తాగ్రేసరుడైన శ్రీ మహల్సాపతి గారి కుమారుడు శ్రీ మార్తాండ్ మహారాజ్ గారు సాయి తమ స్వహస్తాలతో తన తండ్రి గారైన మహల్సాపతి గారికి ఇచ్చిన ఊదీ పొట్లాన్ని చంద్రశేఖర్ గారికి ఇచ్చి ఎలాగైనా సరే ఆ ఊదీ పొట్లము విద్యానగర్లో శంకుస్థాపనకి శంకులో పడేలాగా చూడమని చెప్పి పంపారు. అయితే రైలు అందకపోవడంతో చంద్రశేఖర్ గారు వచ్చేసరికి ఆలస్యమైంది. ఆయన ఆతృతతో శంకు వద్దకు వెళ్ళి చూడగా బేల్దారు శంకువును ఇటుకలతో పూర్తిగా ముయ్యకుండానే వెళ్ళిపోయాడు. ఆనందంతో ఆ ఊది పొట్లాన్ని అందులో వేశాకే బేల్దారి వచ్చి మిగతా కార్యక్రమాన్ని పూర్తి చేశాడు. ఎంతటి అద్భుతమైన ఘట్టము ఈ ఘట్టము! శ్రీ షిరిడీ సాయిబాబా గారు స్వస్థాలతో తాము ఇచ్చిన ఊది పొట్లాన్ని ఎలాగైనా సరే విద్యానగర్ బాబా మందిరంలో శంకులో పడేలా చూడమని మార్తాండ్ మహల్సాపతి గారికి స్వప్నంలో కనబడి ఆదేశించగా వారు చంద్రశేఖర్ గారికి ఇచ్చి విద్యానగర్ పంపారు. అంటే ఈ బాబా మందిరంలో బాబాగారి స్వయంగా ఆయన స్పర్శను పొందిన ఊది, అలాగే వారు పీల్చిన చిలుంగొట్టాలు, అలాగే బాబాగారు భక్తులకు ఇచ్చిన నాణ్యాలు స్వయంగా ఈ మందిరంలో స్థాపించారు. ఇంతటి మందిరం ఇంకెక్కడా లేదన్నది సత్యం. అది విద్యానగర్ షిరిడీ సాయిబాబా మందిరం ప్రారంభించిన తర్వాత మొట్టమొదటగా ఇక్కడ పెట్టినది బాబాగారి పటం. అదేంటో ఒక్కసారి చూద్దాం. ఒక భక్తురాలు తయారు చేయించి ఇచ్చిన 6 అడుగుల సాయి పటాన్ని సత్సంగ మందిరంలో కొంతకాలం భరద్వాజ మాస్టర్ గారు పూజించిన తర్వాత బాబాగారి మందిరంలో స్థాపన చేయాలని శ్రీ ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారికి తోచింది. అక్టోబర్ 30, 1979 ఉదయం 10 గంటలకు ఆచార్య ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు పటాన్ని ఆవిష్కరించారు. విద్యానగర్లో కొన్ని సంవత్సరాల పాటు నిర్వహించిన సత్సంగాల ఫలితంగా విద్యానగర్లో శ్రీ సాయిబాబా మందిరం వెలసింది. 25/4/1978 అంటే ఏప్రిల్ 25, 1978న శంకుస్థాపన, అలాగే 12/3/1981 అంటే మార్చి 12, 1981న కుంభాభిషేకము జరుపుకొని అనేక మంది మహాత్ముల ఆశీస్సులు మరియు పాదస్పర్శతో పునీతమై సత్సంగాలకు నిలయమై వెలసిల్లుతున్నది ఈ సాయిబాబా మందిరం. షిరిడీలోని శ్రీ సాయి సమాధి మందిరం నమూనాలోనే నిర్మించబడి
షిరిడీలో వలె సమాధి ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేసి అందులో శ్రీ సాయిబాబా స్వయంగా వినియోగించిన వస్తువులను పూజనీయంగా ఏర్పాటు చేసుకున్న మందిరం ఈ ప్రాంతంలో ఇదొక్కటే అని చెప్పాలి. పూజ్య శ్రీ భరద్వాజ మాస్టర్ గారి ఆశయాలను నెరవేరుస్తూ ప్రతిరోజు ఉచిత హోమియో వైద్య సేవ, ప్రతి గురువారము మరియు ప్రతి సంవత్సరము జరిగే 5 పర్వదినాలలో పారాయణ, భజన, అన్న సంతర్పణ, ప్రత్యేక పూజలు, సత్సంగాలు జరుపుకుంటున్న మందిరము విద్యానగర్ శ్రీ షిరిడీ సాయిబాబా మందిరం. విద్యానగర్ షిరిడీ సాయిబాబా మందిరంలో ప్రతిరోజు ఉదయం 6:45 భక్తులు అభిషేక రుసుము చెల్లించి బాబాగారికి తమ స్వహస్తాలతో అభిషేకం చేసుకునే మహద్భాగ్య అవకాశం ఇక్కడ లభిస్తున్నది. ప్రతిరోజు ఎంతోమంది స్వయంగా బాబాగారికి అభిషేకం చేసుకొని ఆ అనుభూతికి లోనవుతూ ఉంటారు. షిరిడీ సాయిబాబా గారి లాగానే మన సాయిబాబా కా బేటా, మన సాయి మాస్టర్ అయిన ఆచార్య ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారికి కూడా ఉదయం 7:30 అభిషేకం ప్రారంభమవుతుంది. భక్తులు స్వహస్తాలతో శ్రీ సాయి మాస్టర్ అయిన భరద్వాజ మాస్టర్ గారికి అభిషేకం చేసుకునే సదవకాశం ఇక్కడ లభిస్తున్నది. ఎంతటి ధన్యులో కదా వారు తమ స్వహస్తాలతో సాయి మాస్టర్ గారిని అభిషేకించి ఆ తీర్థం సేవించి ఎంతో ఆనందంతో వెనుతిరిగి వెళుతూ ఉంటారు.
అదిగో ధ్యానమందిరము. ధ్యానమందిరం తలుపులు తీసి లోపలికి అడుగు పెట్టంగానే ఎదురుగా మనకు శ్రీ సాయి మాస్టర్ అయిన ఆచార్య ఎక్కిరాల భరద్వాజ గారు తోపవనంలో, అలాగే అక్కడి నుంచి తీసుకొచ్చి బాబాగారి మందిరంలో మొట్టమొదట ప్రతిష్ఠించిన ఆ బాబాగారి పటం మనకు ఎదురుకుండా దర్శనమిస్తూ ఉంటుంది. అలాగే శ్రీ సాయి మాస్టర్ గారు తాము దర్శించిన అవధూతలు, మహాత్ముల చిత్రపటాలు 4 వైపులా మనకి దర్శనమిస్తూ ఉంటాయి. ఇక్కడికి వచ్చిన భక్తులు ఈ ధ్యాన మందిరంలో ధ్యానం చేసుకుంటూ, అలాగే నామజపం చేసుకుంటూ, మౌనంగా పారాయణాలు చేసుకుంటూ ఆ అద్భుతమైన ప్రదేశంలో ఎంతో గొప్ప అనుభూతికి లోనవుతూ ఉంటారు. అలాగే ఇక్కడ భరద్వాజ మాస్టర్ గారి వాడిన కొన్ని వస్తువులు కూడా ఇక్కడ కొన్ని భద్రపరిచి ఉన్నారు. అవి కూడా ఈ ధ్యాన మందిరంలో ఉన్నాయి. ఇవే మన ప్రియతమ ఆచార్య ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు ధరించిన పంచెలు, అలాగే వారు ధరించిన ప్యాంటు, అలాగే షర్టు కూడా మనం ఇక్కడ చూడవచ్చు. అలాగే ప్రతిరోజు శ్రీ సాయి మాస్టర్ దగ్గరికి వచ్చే భక్తులకు ఆయన స్వయంగా విభూది పెట్టేవారు. ఆ విభూది పోసే పాత్రను కూడా వారి స్వహస్తాలతో ప్రతిరోజు స్పర్శను పొందిన ఆ పాత్రను కూడా మనం ఇక్కడ చూడవచ్చు. అలాగే శ్రీ భరద్వాజ మాస్టర్ గారి దస్తూరి ఉన్న ఆయన రాసిన లెటర్స్ ఇక్కడ మనం చూడవచ్చు. సంవత్సరంలో జరిగిన కుంభాభిషేకం నాటికి అసంపూర్తిగా పూర్తయిన మందిరంలో పూజ్యశ్రీ భరద్వాజ మాస్టర్ గారు 15/12/1988 అంటే డిసెంబర్ 15, 1988న షిరిడి నుంచి తెచ్చిన అగ్నితో ధుని ప్రతిష్ఠ చేయగా దానిని నిరంతరాయంగా కొనసాగించుకుంటున్న మందిరము విద్యానగర్ షిరిడి సాయిబాబా మందిరం. దూర ప్రాంతాల నుంచి
వచ్చేసే భక్తులకు పారాయణలు, ధ్యానం చేసుకోవడానికి 2 చిన్న అతిథి గృహాలను ఏర్పరిచి ఉచిత భోజన వసతి కూడా ఏర్పాటు చేస్తున్నారు విద్యానగర్ షిరిడీ సాయిబాబా మందిర కమిటీ సభ్యులు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय, అవధూత భరద్వాజ మహారాజ్ की 1981లో మందిరాన్ని కుంభాభిషేకం చేసిన తర్వాత మొదటి కుంభాభిషేకం అనేకమైన డెవలప్మెంట్స్కి చేసుకుంటూ వచ్చి చివరికి ఇప్పుడు ఒక భోజనశాల నిర్మాణం జరుగుతుంది. ఈ భోజనశాల నిర్మాణం అనేది చాలా హెవీ బడ్జెట్తో కూడిన ప్రోగ్రాం. దాదాపు 1.5 కోట్ల రూపాయలు అవుతుందనేసి. గుడికి అయితే అంత సంపద లేదు, కానీ గుడికి వాస్తవంగా ఉన్నది 50 లక్షల రూపాయల ప్రాపర్టీ లోపలనే ఉండేది. ఇది ప్రసిద్ధ పరిస్థితి. అంతా భక్తుల దక్షిణ రూపంలోనే గుడి నిర్వహణ సాగాలి. అలా ఉంటే ఈ డైనింగ్ హాల్ కోసం అనే స్థలాన్ని దాదాపుగా ఒక 20 years ముందు నుంచి సేకరించుకుంటున్నాము. క్రమంగా దాన్ని నిర్మాణం ఎప్పుడు చేద్దామని వాయిదా పడుతుంది వచ్చి ఇప్పుడు నిర్మాణం స్టార్ట్ అయింది. గ్రౌండ్ ఫ్లోర్ వరకు ఎట్లాంటి ఇబ్బంది లేకుండా ఫైనాన్స్గా జరుగుతూ వచ్చింది. గ్రౌండ్ ఫ్లోర్లో కూడా లోపల ఏర్పాట్లు ఏమీ లేవు, కానీ కేవలం గోడలు స్లాబ్ వరకే వచ్చింది. మరో నిర్మాణం నెక్స్ట్ ఫ్లోర్ ఇంకోటి ఉంది, అంతవరకు జరగాలి. దానికి డొనేషన్స్ కాలపాటు చేస్తూ ఒక ప్యాంప్లెట్ని వేసాము. ఆ ప్యాంప్లెట్లో గుడి అకౌంట్ నెంబర్ ప్రస్తావించింది. ఆ అకౌంట్ నెంబర్కి డైరెక్ట్గా అమౌంట్ వేసేసి కింద ఇచ్చిన ఫోన్ నెంబర్లు ఉన్నాయి కదా, ఆ నెంబర్లకి కనుక ఇంటిమేషన్ ఇచ్చినట్టయితే మీరు తగిన రసీదుని మేము వెంటనే ఇవ్వగలుగుతాం అన్నమాట. లేకపోతే ఏమవుతుందంటే వాళ్ళు బ్యాంక్ అకౌంట్లో పేర్లు రావు, కేవలం అమౌంటే వస్తుంది, డేట్ మాత్రం వస్తుంది. అందువల్ల ఎవరు అమౌంట్ ఇస్తారో మనకు తెలియక మేము రసీదు ఇష్యూ చేయలేకపోతూ ఉంటాము. అందువల్ల జస్ట్ అది ఇంటిమేషన్ ఇస్తే చాలనుకుంటున్నాను. దానికి మేము ఒక ప్యాంప్లెట్ వేస్తున్నాను. ఆ ప్యాంప్లెట్ని కూడా ఈ వాట్సాప్తో ఈ మెసేజ్తో కూడా మీకు అందరికీ ఫార్వర్డ్ చేయగలుగుతాను. దాన్ని చూసి ఫోన్ నెంబర్లకి మాకు ఇంటిమేషన్ మాత్రం కోరుకుంటున్నాను. ఈ డైనింగ్ హాల్ నిర్మాణంతో దాదాపుగా మందిరం సంబంధించినటువంటి నిర్మాణాలన్నీ దాదాపు పూర్తినట్టు లెక్క. అన్నిటికీ కూడా చాలా ఇబ్బందిగా ఉండేది. ఇక్కడ సామాన్లు లేదు, భోజనాలు చేస్తుంటే మధ్యలో వర్షం వచ్చింది. వంటలు అయిపోయినాక వర్షం వస్తుంది, భోజనం ఎక్కడ పెట్టాలో తెలియదు. ఈ వంటల్లో అన్నింటినీ కూడా మోసుకొని నీళ్ళల్లో ఇంకో రోజు పెట్టుకోవడం అట్లా కంపరపడిపోయేవాడు. దాదాపు ఎంతో అమౌంట్ని కూడా సామాన్యాలకి ఖర్చు పెట్టేవాడు. అవన్నీ తగ్గుతాయని ఈ భద్రంగా ఒక చోట వంట చేసుకునే అవకాశం వస్తుందని ఈ నిర్మాణాన్ని చేపట్టారు. అది దాని యొక్క లక్ష్యం. ఈ పని పూర్తయితే ఈ మాస్టర్ గారు మాకు అప్పగించినటువంటి సేవా కార్యక్రమంలో ఈ సంస్థ యొక్క యాక్టివిటీస్లో ప్రధానమైన కార్యక్రమం ప్రత్యేకంగా అవుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నాను. సాయిబాబా కా బేటా మన సాయి మాస్టర్ అయిన పూజ్యశ్రీ ఆచార్య ఎక్కిరాల భరద్వాజ గారు 12 సంవత్సరాల పాటు నిర్వహించిన సత్సంగాల ఫలితం అనేక మంది మహాత్ముల ఆశీస్సులతో నిర్మితమైన విద్యానగర్ శ్రీ షిరిడీ సాయిబాబా మందిరం. అందరూ తప్పకుండా దర్శించండి. సాయినాథుని అలాగే సాయి మాస్టర్ అనుగ్రహం ఆశీస్సులు పొందండి. ఓం సాయి, శ్రీ సాయి, జయ జయ సాయి. జై సాయి మాస్టర్. మీలో చాలామంది
మా వీడియోస్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. తప్పకుండా మీరు ఆదరించండి. ఎలా అంటే మా ప్రతి వీడియోని మీరు లైక్ చేయండి. మీకు తెలిసిన అందరికీ కూడా మా వీడియోస్ని షేర్ చేయండి. అలాగే మర్చిపోకుండా బెల్ ఐకాన్ నొక్కి కొత్త కొత్త నోటిఫికేషన్లు వస్తాయి కదా, అందుకని బెల్ ఐకాన్ నొక్కండి. తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆశీర్వదించండి. నమస్కారం.